సినిమా టికెట్ కొంటే ఎంటర్టైన్మెంట్ వస్తుందని ఆశిస్తాం. కానీ మనం చెల్లించే సొమ్ములో కొంత భాగం పన్నుల రూపంలో ప్రభుత్వానికి వెళ్తుందని, తద్వారా ధరలు తగ్గుతాయని ప్రభుత్వం ఆశ కల్పిస్తోంది. ఈ విషయంలో థియేటర్ యాజమాన్యాలు ప్రేక్షకులను నిలువునా ముంచేశాయి. సూపర్ స్టార్ మహేష్ బాబుకు చెందిన ఏఎంబీ సినిమాస్తో పాటు నగరంలోని పలు థియేటర్లు పన్ను తగ్గింపు ప్రయోజనాలు మింగేశాయని తేలింది. వస్తు సేవల పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ తాజాగా ఇచ్చిన తీర్పు ఇప్పుడు సినీ రంగంలో సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. నిజానికి 2019 జనవరి 1 నుంచి మూవీ టికెట్లపై జీఎస్టీని కేంద్రం తగ్గించింది. ఈ తగ్గింపు ప్రయోజనం నేరుగా ప్రేక్షకులకు చేరాలి, టికెట్ ధరలు తగ్గాలి. అయితే ఏఎంబీ సినిమాస్తో సహా 5 థియేటర్స్ మాత్రం ఈ ప్రయోజనాన్ని ప్రజలకు అందించలేదు. టికెట్ ధర తగ్గడానికి బదులు బేస్ టికెట్ రేటును పెంచేశారు. ఫలితంగా పన్ను తగ్గింపు ప్రయోజనం థియేటర్ల జోబుల్లోకి వెళ్లింది. ఇది కేంద్ర జీఎస్టీ చట్టంలోని యాంటీ ప్రాఫిటరింగ్ నిబంధనలకు విరుద్ధమని ట్రిబ్యునల్ స్పష్టం చేస్తూ ఉంది. అయితే ఈ విషయంలో ఏఎంబీ సినిమాస్ యాజమాన్యం తమ వాదనను వినిపించింది. ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపింది. అయితే ఈ వాదనను ట్రిబ్యునల్ తీవ్రంగానే తప్పుపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు ఉన్నంత మాత్రాన కేంద్ర జీఎస్టీ నిబంధనల నుంచి మినహాయింపులు లభించదని తేల్చి చెప్పింది. ఏఎంబీ సినిమాస్ వాటాగా తీరిన 1.1 కోట్లలో తక్షణమే 35 లక్షలు జమ చేయాలని ఆదేశించింది. ఇదే తరహాలో నిబంధనలు ఉల్లంఘించిన విశ్వనాథ్ 70mm, ఏఎస్ఆర్ సినిమా, కుమార్ 70mm థియేటర్లపై కూడా ట్రిబ్యునల్ కఠిన నిర్ణయమే తీసుకుంది. జూన్ 28, 2019 నుంచి లెక్కించి 18% వడ్డీతో కలిపి ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొంది. మొత్తం 1.7 కోట్ల నిధులు వినియోగదారుల సంక్షేమ నిధికి చేరాలి. ఏ ఉల్లంఘనలు 2020 కంటే ముందే జరిగినందున సాంకేతిక కారణాల రీత్యా థియేటర్లపై అదనపు జరిమానాలు విధించడం లేదు. ప్రజల సొమ్మును పన్ను తగ్గింపు పేరుతో దారి మళ్లించడం నేరమని ట్రిబ్యునల్ ఈ తీర్పు ద్వారా స్పష్టం చేస్తోంది. సినిమా చూడటానికి వెళ్లే సామాన్యుడిని చిన్న చూపు చూడటం, ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించడం ఇప్పుడు పెద్ద థియేటర్లకు పెద్ద చిక్కుల్లో పడేస్తుంది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర థియేటర్లకు హెచ్చరికగా నిలుస్తుందని చెప్పుకోవాలి. ఏదేమైనా నిబంధనలను పాటించకుండా ప్రేక్షకులపై అదనపు భారం వేసిన యాజమాన్యాలకు ఇది కోలుకోలేని దెబ్బ. పారదర్శకత లేని వ్యాపారాలకు చట్టం ఎప్పుడు కూడా తావివ్వదని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ప్రస్తుతం ఈ తీర్పుపై సర్వత్రా చర్చ అయితే జరుగుతుంది. థియేటర్స్ ఈ సొమ్మును ఎలా జమ చేస్తాయో, దీనిపై నెక్స్ట్ మూవ్ ఏంటో చూడాలి.